మార్గశిర సూప్ మాసంలో వచ్చేటువంటి హ్మ్. పౌర్ణమి రోజున దత్త జయంతి అని అంటారు. హ్మ్. దత్తాత్రేయ స్వామి వారు అవతరించినటువంటి రోజు. హ్మ్. అత్రి మరియు అనసూయాదేవి. అనసూయాదేవికి. వాళ్ళిద్దరి పేర్లు వాళ్ళిద్దరికీ కూడాను మనం గమనిస్తే చూడండి. ఆ! అంటే మనలో ఆహ్, మనం అత్రి అయ్యుండి, ఇంకొకరు అనసూయ అయ్యుంటే ఖచ్చితంగా హ్మ్. భగవంతుడు మనకు దత్తుడైపోతారు. ఓహ్! ఓకే. ఆ! త్రిమూర్తులు సృష్టి, స్థితి, ప్రళయం, లయం లయకారకులు. చేసేటువంటి ముగ్గురు హ్మ్. పరబ్రహ్మ స్వరూపము. హ్మ్. అవును. వారు ముగ్గురు అంటే పరమాత్మ వచ్చినప్పుడు తాను పరీక్షించడానికని వచ్చినప్పుడు అసూయ లేనిదే అనసూయ. హ్మ్. అది అసూయ. అది పరీక్షించడానికనే వచ్చారు. హ్మ్. వచ్చినప్పుడు హ్మ్. వారు అడిగినటువంటిది చాలా విచిత్రమైనటువంటి కోరిక. కోరిక. అవును. భిక్ష కావాలని అడిగి వచ్చి, హ్మ్. వారు అడిగింది అత్యంత విచిత్రమైనది. ఒక హ్మ్. పతివ్రత స్త్రీ చేయడానికి చాలా కష్టమైనది. హ్మ్. హ్మ్. కానీ తన పతి మీద తనకుండేటువంటి భక్తి, ఎవరి పట్ల తనకు లేనటువంటి అసూయ ఎవరి పట్ల గూడా లేదు కాబట్టి, హ్మ్. ఆవిడకు తపశ్శక్తి పెరిగి ఉండే. హ్మ్. నేను నిజంగా నా పతినే నా హ్మ్. దైవంగా నమ్ముకొనుంటే, హ్మ్. ఎవరు ఎవరైనా సరే హ్మ్. వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళ మీద నాకెటువంటి అసూయ లేకుండా అందరిని నా పుత్ర సమానంగా చూసుకున్న దానినైతే, హ్మ్. వీళ్ళు ముగ్గురు కూడా నా పుత్ర సమానమే అని అనుకున్నది. అని అనుకున్నది.